'లక్కీ భాస్కర్' లాంటి మంచి సినిమా తర్వాత 'వెంకి అట్లూరి' మన తెలుగు స్టేట్స్ అడాప్టెడ్ సన్ 'సూర్యతో' సినిమా అనౌన్స్ చేసినప్పుడే 'సూర్యకి ఈసారి హిట్ ఎలా రాదో నేను చూస్తా' అని అనుకున్నా. ఈ గ్యాప్‌లో 'కరుపు' వచ్చి హిట్ కొట్టిందనుకోండి అది వేరే విషయం. కానీ ఈ సినిమా మీద ఫస్ట్ నుంచి పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. 'సూర్య', 'మమితా బైజు', 'వెంకి అట్లూరి' కాంబినేషన్ ఎస్పెషల్లీ 'సూర్య' ఏజ్డ్ రోల్ చేయడం ఇవన్నీ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. మరి సినిమా ఎలా ఉందని తెలుసుకోబోయే ముందు అందరికంటే ముందు జెన్యూన్‌గా రివ్యూస్ ఇస్తున్నా సరే, మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మామ. కొద్దిగా ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకోవచ్చుగా. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. స్టోరీ విషయానికొస్తే సూర్య అలియాస్ సంజయ్ ఒక 42 ఇయర్ ఓల్డ్ బిలియనీర్. డబ్బుతో పాటు వాల్యూస్ కూడా ఉన్న వ్యక్తి. కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం తనకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. అది ఎందుకనేది సినిమాలో చూడండి. అలాంటి సంజయ్ లైఫ్‌లోకి 22 ఇయర్ ఓల్డ్ మమితా బైజు ఎలా వచ్చింది? ఆ ఏజ్ గ్యాప్ మధ్యలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా డెవలప్ అయింది? ఫైనల్‌గా వీళ్ళ జర్నీ ఎక్కడికెళ్ళింది? అనేది బేసిక్ స్టోరీ. పెద్ద ట్విస్ట్, సర్ప్రైజెస్ ఏముండవు. చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టోరీ అనమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, పెర్ఫార్మెన్సెస్. పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఫస్ట్ 'సూర్య' గురించి చెప్పాలి. అసలు ఆ మనిషికున్న స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్. ఫ్రేమ్‌లో ఉంటే చాలు అటెన్షన్ మొత్తం తన మీదకే వెళ్ళిపోతుంది. సంజయ్ క్యారెక్టర్ లుక్ నుంచి మేనరిజమ్స్ వరకు చాలా బాగా యాప్ట్‌గా ఉన్నాడు అతను. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్‌లో కూడా టూ గుడ్ అసల. మమితా బైజు కూడా రోల్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, తన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేసింది. ఎస్పెషల్లీ సూర్యతో ఉన్న కాంబినేషనల్ సీన్స్‌లో చాలా న్యాచురల్‌గా వర్క్ అయ్యాయి అవన్నీ కూడా. రాధిక గారు సూర్య మదర్ రోల్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేశారు. నెక్స్ట్ 'వెంకీ అట్లూరి' రైటింగ్ అండ్ డైరెక్షన్. ఈ సినిమాలో నాకు బిగ్గెస్ట్ పాజిటివ్ 'వెంకీ అట్లూరి' రైటింగ్ అండ్ డైరెక్షన్. అసలు ఇంత థిన్ స్టోరీ లైన్‌ని అది కూడా ఏజ్ గ్యాప్ లాంటి కొంచెం సెన్సిటివ్ పాయింట్‌ని తీసుకొని సినిమా మొత్తం ఎంగేజింగ్‌గా నడిపించడం చాలా కష్టం. కొంచెం అటు ఇటు అయినా సరే ఈజీగా రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్ళిపోయే కాన్సెప్ట్ ఇది. కానీ వెంకీ చాలా క్లెవర్‌గా, సెన్సిటివ్‌గా హ్యాండిల్ చేశాడు. ఇదే కాకుండా సినిమాలో ఇంకొక ఇంపార్టెంట్ సబ్‌ప్లాట్ కూడా ఉంటది. మూవీ టీమ్ కూడా ఎక్కడ రివీల్ చేయలేదు కాబట్టి నేను కూడా అదేంటో చెప్పను. అది కూడా కొంచెం సెన్సిటివ్ టాపిక్కే. కానీ దానిని చాలా బ్యూటిఫుల్‌గా డీల్ చేశారు. నో అన్నెసెసరీ ఎలివేషన్స్, నో ఓవర్ డ్రామాటిక్ సీన్స్, లౌడ్ బీజీఎంతో ఎమోషన్‌ని ఫోర్స్ చేయడం లాంటివి ఏముండవు. స్టోరీని చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పాడనమాట. క్లైమాక్స్‌ని కూడా అన్నెసెసరీగా కాంప్లికేట్ చేయకుండా చాలా నీట్ అండ్ క్లెవర్‌గా రాసుకున్నాడు. సింపుల్‌గా ఉంటూనే స్టోరీకి కరెక్ట్ ఎండింగ్ ఇచ్చాడు. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. చాలా సెటిల్‌గా, సింపుల్‌గా ఉంటాయి. కానీ వాటిలో డీప్ మీనింగ్ ఉంటుంది. ఓవర్ సినిమాటిక్ డైలాగ్స్ పెట్టకుండా సిట్యుయేషన్‌కి తగ్గట్టు న్యాచురల్‌గా రాసుకున్నారు. ఎంతైనా త్రివిక్రమ్ ఫాలోవర్ గదా! అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటది. నెక్స్ట్ ప్రజెంటేషన్ అండ్ టెక్నికల్ యాస్పెక్ట్స్. ప్రజెంటేషన్ విషయానికొస్తే సినిమా మొత్తం చాలా క్లీన్, నీట్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. మేకప్ కూడా క్యారెక్టర్స్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. సూర్య ఏజ్డ్ లుక్‌ని డిజైన్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే, ఈ మధ్య వచ్చే కొన్ని సినిమాల్లాగా ఏఐ యూజ్ చేయడం, గ్రీన్ స్క్రీన్, వీఎఫ్ఎక్స్, సెట్స్ ఇవన్నీ ఆరుగా కనిపించడం ఇక్కడ ఎక్కడ అనిపించలేదండి. యూజ్ చేసినా కూడా మనకి నోటిసబుల్‌గా తెలియకుండా చాలా న్యాచురల్‌గా ప్రెజెంట్ చేశారు. ఓవరాల్‌గా సినిమా లుక్ అండ్ ప్రెజెంటేషన్ చాలా నీట్‌గా ఉంటుంది. నెగెటివ్స్ విషయానికొస్తే స్టోరీ అండ్ స్టోరీ ప్రోగ్రెషన్. సినిమాకి బిగ్గెస్ట్ లిమిటేషన్ స్టోరీ చాలా చిన్నదవడమే. స్టోరీలో పెద్ద ట్విస్ట్స్, సర్ప్రైజెస్ లేదా మేజర్ డెవలప్‌మెంట్స్ ఏముండవు. దానివల్ల స్క్రీన్ ప్లే మొత్తం స్టోరీ ప్రోగ్రెషన్ మీద కాకుండా ఇండివిడ్యువల్ సీన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఆ సీన్స్ చాలా వరకు బాగానే వర్క్ అవుతాయి. కానీ స్టోరీ ముందుకు వెళ్ళట్లేదు అనే ఫీలింగ్ కొన్ని చోట్ల వస్తుంది. దానివల్ల సమ్‌టైమ్స్ సినిమా లెంథీగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ వరకు వచ్చే ఫ్యామిలీ పోర్షన్స్ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ ఇచ్చాయి. అప్పటి వరకు సినిమా ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్ అండ్ నీట్‌గా అనిపిస్తుంది. కానీ ఈ పోర్షన్స్ దగ్గర కొంచెం ఫెమిలియర్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. అక్కడ సినిమా కొంచెం డిప్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ మ్యూజిక్. మ్యూజిక్ విషయంలో మాత్రం ఇంకొంచెం బెటర్ అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేశా. సాంగ్స్ ఓకేగా ఉన్నాయి కానీ మెమరబుల్‌గా అనిపించలేదు. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అది కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చుంటే సినిమా వేరే లెవెల్‌కి వెళ్ళేది. సినిమాటోగ్రఫీ అండ్ లిప్‌సింక్ చాలా చోట్ల ఇంకొంచెం బెటర్‌గా ఉండాల్సింది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అంత మేజర్ ఫ్యాక్టర్ కాకపోయినా ఆ డిపార్ట్మెంట్‌లో కూడా కొంచెం కేర్ తీసుకొని ఉంటుంటే బాగుండేది. నాకు మెయిన్ ప్రాబ్లమ్ లైటింగ్ వల్లనో ఏంటో తెలీదు కానీ కొన్ని ప్లేసెస్‌లో సినిమా కన్నా సీరియల్ లేదా కమర్షియల్ యాడ్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. ఇనీషియల్‌గా లిప్‌సింక్ కూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్‌ని డిస్టర్బ్ చేసింది. డైలాగ్ క్లిప్ మూవ్‌మెంట్ సింక్ అవ్వకపోవడం నోటిసబుల్‌గా ఉంటుంది. కానీ సినిమాలోకి వెళ్ళిపోయాక మాత్రం అది పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపించలేదు. ఓవరాల్‌గా వెర్డిక్ట్ చెప్పాలంటే 'విశ్వనాథన్ సన్స్' ఒక సింపుల్, క్లీన్ అండ్ నీట్ ఫీల్ గుడ్ సినిమా అండి. ఇలాంటి సెన్సిటివ్ లైన్‌ని తీసుకొని కూడా సూర్య, మమితా బైజు పెర్ఫార్మెన్సెస్, గుడ్ డైలాగ్స్ అండ్ వెంకీ అట్లూరి సెన్సిబుల్ ట్రీట్మెంట్‌తో చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్‌గా ఉండి మ్యూజిక్ కూడా స్ట్రాంగ్‌గా వర్క్ అయ్యి ఉంటే గ్రేట్ ఫిల్మ్ అయ్యేది. అయినా కూడా ఓవరాల్‌గా ఏ గుడ్ ఫీల్ గుడ్ వాచ్ ఫిల్మ్.